మైదుకూరు వైసీపీ పార్టీ ఆఫీస్ నందు విద్యార్థి ర్యాలీ లోగో ఆవిష్కరించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ సెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం యువత అధ్యక్షుడు చంద్ర ఉపుల్రెడ్డి, జిల్లా వాలంటరీ విభాగం ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి, రాయుడు, మైదుకూరు పట్న అధ్యక్షులు ఏపీ లింగన్న, మైదుకూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మౌలై భరత్ కుమార్ రెడ్డి మరియు షరీఫ్, 6వ వార్డు షరీఫ్, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాబుచంద్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటా అనేది అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా కేవలం ఏదో పార్టిసిపేట్ చేసిన దొంగ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాము. మరి ఇటువంటి ఉద్యోగాల్లో కూడా అవినీతి పాల్గొని లక్షలాది రూపాయలు ఉద్యోగి 20 లక్షలు 15 లక్షలు ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వంలో మళ్ళీ తలెత్తుకోవాలి. మరి మా డిమాండ్ ఒకటే, డిఎస్సి ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి, జరగలేదు అని ప్రూవ్ చేయాలనే కదా నిదర్శనం ఒకటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీలో ఖచ్చితంగా నీకు తెలుసు. సిబిఐ అంటేనే వాళ్ళకి భయం ఉంటుంది, జనం వస్తుంది. సిబిఐ జోలికి వస్తారు. మరి అది కూడా మా డిమాండ్ ఒకటే. చూశాను, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఏ రంగా డిమాండ్ చేశాను, స్వచ్ఛందంగా నా మీద అపవాదం వచ్చింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ అయిపోయేటంత వరకు కూడా నేను నా పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ బాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందే అని చెప్పేసి నేను అంటున్నాను. ఆయనకు చిత్తశుద్ధి ఉండి నిజంగా ఎలాంటి పొరపాటు జరగలేదు, అవకృతం జరగలేదు అనేటువంటి ధైర్యము గమ్ముని ఉంటేగా ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేసి సిబిఐ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కావాలని చూసుకోగాని మరి అంతవరకు పదవి నుంచి తప్పుకొని మీ గౌరవాన్ని మీ కుటుంబ ప్రభుత్వం యొక్క నిజాయితీని నిరూపించుకోవాలంటే కదా తక్షణం రాజీనామా చేయాలి. మరి గత ప్రభుత్వం చూశాము, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,40,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం. 1,40,000 మంది ఇచ్చాం. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు వచ్చిందా, ఒక కంప్లైంట్ వచ్చిందా, కొని ఇప్పుడు మాదిరి ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షలు 15 లక్షలు తీసుకునేది. ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా? పారదర్శకంగా చెప్పాలంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు కుటుంబ ప్రభుత్వంలో అన్నీ ఒక్కొక్కరు అవాంఛనీయంగా నిజమైన అర్హత కలిగినటువంటి వారికి ఏ పరిస్థితుల్లో ఉద్యోగం రావడం లేదు. ఇంత అవినీతిమయంతో ఉన్నటువంటి వారికి మాత్రమే, అవినీతి పాల్గొన్న వారికి మాత్రమే ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. దీని మీద మా డిమాండ్. మరి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో 28వ తేదీ రేపు 10 గంటలకు భారీగా నిరసన ర్యాలీ ఏర్పాటు చేశారు. దానికి యువత అంతా కూడా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ ఏ రకంగా చేశారో అదే స్ఫూర్తితో యువత అంతా ముందుకొచ్చి మీ భవిష్యత్తు కొరకు ఖచ్చితంగా అందరూ ముందుకొచ్చి మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెప్పించే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మనం చెప్పేస్తాం.